అనాసయో కే డ్రామాస్ని ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి రేటింగ్ తెచ్చుకున్న లవ్లీ రన్నర్ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ఈ సిరీస్ ఏప్రిల్ 8, 2024న రిలీజ్ అయింది. ఇందులో టోటల్గా 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. మై డ్రామా లిస్ట్లో 9.1 రేటింగ్ ఇచ్చారు. వికీ యాప్లో 9.8 రేటింగ్ ఇచ్చారు. ఇది మనం వికీ యాప్ అండ్ నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఈ సిరీస్ టుమారోస్ బెస్ట్ అనే నవల్ని ఆధారంగా తీసుకొని చేశారు. ఈ సిరీస్ ఒక రొమాంటిక్, కామెడీ, ఫ్యాంటసీ అండ్ టైమ్ ట్రావెల్ సిరీస్. ఇందులో హీరో యాన్ వూ యుక్ మోడల్ టర్న్డ్ యాక్టర్. తను 20th సెంచరీ, రికార్డ్ ఆఫ్ యూత్, స్ట్రాంగ్ గోల్డ్, నామ్సూన్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్ కిమ్ ఏ యూన్. తను సీక్రెట్, రాయల్ ఇన్స్పెక్టర్ అండ్ జాయ్, స్నో డ్రాప్స్, స్కై క్యాజల్, ఎక్స్ట్రాఆర్డినరీ యూ, మిడ్ నైట్, ది గర్ల్ ఆన్ ది బుల్డోజర్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ స్కిల్స్కి ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. లైక్ బ్లూ డ్రాగన్ ఫిలిం అవార్డ్, గ్రాండ్ బెల్ అవార్డ్స్, రేజింగ్ స్టార్ ఏషియా అవార్డ్, బెస్ట్ న్యూ యాక్ట్రెస్ అవార్డ్ని గెలుచుకున్నారు. ఇక మెయిన్ రివ్యూలోకి వెళదాం. హీరో కేపాప్ సింగర్. తను ఒక రేడియో స్టూడియోకి ఫ్యాన్ కాల్స్కి చేసే ప్రోగ్రామ్కి వెళ్తాడు. తన గ్రూప్లో 3 కాల్స్ అయ్యాక హీరో టర్న్ వస్తుంది. హీరో కాల్ హీరోయిన్కి చేస్తాడు. హీరోయిన్ ఆ టైంకి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. తన 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోతాయి. హీరోయిన్ చాలా డిప్రెషన్లో ఉంటుంది. ఆ షోకి ఫోన్ నంబర్ హీరోయినే పంపుతుంది. కానీ ఆ కాల్ వచ్చినప్పుడు తను హ్యాపీ అవ్వదు. తన కండిషన్ అలా అయినందుకు చనిపోవాలని అనుకుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్తో కొన్ని మోటివేషనల్ మాటలు చెప్తాడు. ఆ మాటలు హీరోయిన్కి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అప్పటి నుంచి హీరోయిన్ తనకు కాళ్ళు లేకపోయినా తన కలలు కన్నా జీవితం కోసం శ్రమపడుతుంది. ఆ ఫోన్ కాల్ తర్వాత హీరోయిన్ హీరోకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతుంది. అలాగా 10 సంవత్సరాలు గడుస్తుంది. హీరోయిన్ హీరో వస్తువుల్ని ఆక్షన్లో కొంటుంటుంది. అలాగే హీరో పాత వాచ్ని కూడా ఆక్షన్లో కొంటుంది. ఒకసారి హీరో లైవ్ కాన్సర్ట్కి హీరోయిన్ టికెట్స్ ముందుగానే కొనిపెట్టుకుంటుంది. ఆ కాన్సర్ట్ జరిగే స్టేడియంకి తన ఫ్రెండ్తో పాటు వెళ్తుంది. ఇక షో స్టార్ట్ అవ్వటానికి 2-3 అవర్స్ ఉండగానే తనకి ఒక ఫిలిం స్టూడియో నుంచి కాల్ వస్తుంది. అది ఇంటర్వ్యూ కాల్. ఇప్పుడే రావాలని చెప్తారు. హీరోయిన్కి అటు కాన్సర్ట్ అండ్ ఇటు జాబ్ 2 ఇంపార్టెంటే. టైం ఉంది కదా అని ఆ ఇంటర్వ్యూకి ఒక్కటే వెళ్తుంది. ఆ ఇంటర్వ్యూ బాగానే జరుగుతుంది. కానీ తనకి జాబ్ రాదు. ఎందుకంటే ఆ ఫిలిం స్టూడియోలో లిఫ్ట్స్ ఉండవు. హీరోయిన్ వీల్ చైర్లో ఉంటుంది కాబట్టి అందుకే ఆ జాబ్ రాదు. హీరోయిన్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. కానీ మరలా ధైర్యం తెచ్చుకొని కాన్సర్ట్కి వెళ్తుంది. కాన్సర్ట్కి వెళ్ళే దారిలో బస్లో కాన్సర్ట్ టికెట్ని పోగొట్టుకుంటుంది. తీరా స్టేడియంకి వెళ్ళి చూసేసరికి టికెట్స్ ఉండదు. అయినా డిసప్పాయింట్ అవ్వకుండా స్టేడియం బయటే హీరో పాడే పాటను వింటూ కూర్చుంటుంది. కాన్సర్ట్ అయ్యాక హీరోయిన్ ఫ్రెండ్కి కాల్ చేద్దామనుకొని ఫోన్ తీసేలోపు ఆ ఫోన్ కింద పడి కాల్స్ చేసే వీలు లేకుండా అవుతుంది. ఇక హీరోయిన్ ఏడుస్తూ వీల్ చైర్తోనే బయటకు వెళ్ళిపోతుంది. అలా ఒక బ్రిడ్జ్ పైకి వచ్చేసరికి తన వీల్ చైర్ బ్యాటరీ అయిపోతుంది. ఇక హీరోయిన్ ఎక్కడికి వెళ్ళే వీలు లేక ఏడుస్తూ అక్కడే మంచులో ఉండిపోతుంది. కొంచెం సేపు తర్వాత అటుగా వెళ్ళే ఒక కార్ ఆగుతుంది. ఆ కార్లో నుంచి ఒక వ్యక్తి దిగి హీరోయిన్కి మంచు పడకుండా అంబ్రెల్లా పెడతాడు. హీరోయిన్ ఆనందం అంతా ఇంతా కాదు. హీరో తనని డ్రాప్ చేస్తానని అడుగుతాడు. అందులో హీరోయిన్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. హీరో హీరోయిన్కి ఆటోగ్రాఫ్ ఇస్తాడు. అలానే అంబ్రెల్లా కూడా తనకి ఇచ్చేస్తాడు. హీరోకి ఇచ్చేందుకు తన దగ్గర ఏమీ లేదనుకొని ఒక క్యాండీ జార్ ఉంటే అది హీరోకి ఇస్తుంది. అక్కడి నుండి ఇద్దరు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది.
టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తుంది. హీరో చనిపోయారన్న వార్త వింటుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. హీరోయిన్ హీరోని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. కానీ అక్కడ హీరోని చూసే వీలుండదు. మరలా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన వాచ్ పక్కనే ఉన్న వాటర్లో పడిపోతుంది. హీరోయిన్ ఆ వాచ్ తీసుకోవడంలో తను కూడా వాటర్లో పడిపోతుంది. ఎన్నో ఇయర్స్ నుండి పనిచేయని ఆ వాచ్ అప్పుడు పనిచేస్తుంది. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను 15 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. అంటే తన స్కూల్ టైంకి వెళ్ళిపోతుంది. చాలా సేపటి తర్వాత అర్థం అవుతుంది తను టైం ట్రావెల్ చేసిందని. తను పరిగెట్టికెళ్ళి హీరోని కలుస్తుంది. హీరో బతుకుండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇకపై ఏం జరిగిందో సిరీస్ చూస్తే తెలుస్తుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే సేమ్ స్టోరీని డిఫరెంట్ యాంగిల్స్లో చూపించడం. ఎలా అంటే హీరోయిన్ ఎన్నిసార్లు తను టైం ట్రావెల్ చేసి హీరోని బతికించాలనుకున్నా హీరో ఫేట్ని మాత్రం మార్చలేకపోతుంది. అందుకు హీరోయిన్ వేసిన ప్లాన్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మిస్ అవ్వకండి. మీకు పాస్ట్లోకి వెళ్ళి మీ స్టోరీలో చేంజెస్ ఏదైనా చేసే అవకాశం వస్తే ఏం చేంజ్ చేస్తారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సిరీస్ని చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.